సరే అలాగే రేపల్లె పిల్లోడు సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. కేసీఆర్ కదా కేసీఆర్ కదా. అప్పుడు మిమ్మల్ని కేసీఆర్ పిలిచారు, ఇన్వైట్ చేశారా? పిలిస్తే 3 రంగుల జెండా పాట రాకపోయింది. అంటే అంత పెద్ద హిట్ అయింది కదా, కనీసం చూసైనా అసలు కనీసం ట్వీట్ కూడా చేయలేదు కేటీఆర్ గారు. కానీ వాళ్ళు వాడుకున్నారు ఆ పాటని, అంత అన్నిటికీ పెట్టుకున్నారు, కానీ వాళ్ళ నుంచి ఏం రాలే. మరి ఎందుకు అది ఏం జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం అవ్వదు. అది కొంచెం బాధ ఉండే నాకు యాక్చువల్లీ. ఎందుకంటే ఆ టైంలో నన్ను యూట్యూబ్లో అప్పటికే ఒక్కొక్క అన్నదమ్ముల పాట, నాన్న పాట, ఊరు పాట, నువ్వోరాయి పాటలతో ప్రజలు ఓన్ చేసుకున్నారు. ఒకడు వచ్చాడు రా మా అందరి తరపున, ప్రజల తరపున మాట్లాడేవాడు, ప్రజా గొంతుకు వచ్చాడు, చాలా రోజుల తర్వాత వచ్చాడని అనుకుర్రు. ఆ సమయంలో నేను సరే తెలంగాణ తెచ్చాడు కదా, తెలంగాణ ఇంత గొప్ప వ్యక్తికి నేను ఏం చేయలేదు, ఉద్యమంలో కూడా నేను పాల్గొనలేదు, సో ఈ వ్యక్తి కథని చరిత్రలో నేను లిఖిద్దామని చెప్పి, అందులో ఏ రాజకీయ కోణం ఉండదు. మీరు చూస్తే అందులో గులాబీ జెండా ఉండదు, టీఆర్ఎస్ పార్టీ ఉండదు, ఆయన పాలన పద్ధతులు విధానాలు కూడా ఉండవు. నేను అప్పటికే రేవంత్ అన్నతో చాలా క్లోజు. అయినా కానీ సరే కథాగానాలకు మనం పార్టీలు పెట్టుకోవద్దు, అందరు కథలు చేయాలి అని చెప్పి మేము చేసాం. అది మిట్టా సైదిరెడ్డి గారని అలా పిఆర్ఓ వస్తే చేసాం. కనీసం చిన్న గుర్తింపు కూడా, అంటే చాలామంది విమర్శలు, నువ్వు కేసీఆర్కి అమ్ముడు పోయావు, అయితే కేసీఆర్ ఏదో నిన్ను అది ఇది అట్ట ఇట్ట అని కింద నన్ను అభిమానించే వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకోరు చాలామంది, నన్ను తిట్టేవాళ్ళు సాంగ్ వల్ల. సరే అయినా సరేలే, మనకు గౌరవం ఇస్తారు కదా సీఎం గారు కదా, కనీసం ఒక ఫోటో కూడా లేదు నాకు వాళ్ళతో. కానీ మరి ఏం జరిగిందో తెలియదు, అది మరి వాళ్ళ మిస్టేక్. కింద ఉన్నోళ్ళు మళ్ళీ సరే ఆయన ఆకాశం కదా, మనం చిన్నోళ్ళం మనల్ని ఏడగలుస్తాడంటే ఆయనకి లేదు. మన మామూలు కళాకారులు అందరూ వాళ్ళతో ఉంటారు వేదికల మీద, వాళ్ళంతా మరి మనం వాళ్ళకన్నా తక్కువ అని ఫీల్ అయ్యారా, లేకపోతే మనల్ని ఏమైందో అర్థం కాదు. నేను రేవంత్ అన్న వైపు ఎక్కువ ఉండేది ఉందేమో మరి. మన రాజ్యం ఇది, అది కాదని ఏమన్నా ప్రకృతి అట్లా డిసైడ్ చేసి. ఎలక్షన్ ముందు కూడా గంగావన్ కలిసారు కేటీఆర్, ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. మనల్ని పట్టించుకున్న నాదు లేదు, మనకు ట్విట్టర్ లేదు. ఆ కోపమే నాకు 3 రంగుల జెండా అప్పుడు అది కూడా పనిచేసింది. నాలంటోని పట్టించుకోరా, మీకోసం అంతా ఉంటే కుంభస్థలాన్ని కొట్టారు కదా, ఇంకేంటి. అలాగే మీరు అన్ని పార్టీలకి సాంగ్స్ అయ్యి రాసి. నాకు పార్టీలు ఏం లేవు, మన నాకు ప్రతి మనిషికి పర్సనల్గా ఒక ఇష్టాలు ఉంటాయి. నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం, కేసీఆర్ అంటే ఇష్టం, రేవంత్ రెడ్డి అన్న అంటే ఇష్టం. రేవంత్ రెడ్డి అంటే ఇష్టం కూడా కాదు, ఆయన మా ఇంట్లో ఎవరో నాకు టక్కన చూస్తే మా ఫ్యామిలీ మెంబర్ అనిపిస్తాడు. సో అలాంటి అనుభవాలు మా ఇద్దరికి మొత్తంలో వీళ్ళందరిలో నేను ఎక్కువ కలిసింది బాబు గారిని, ఎక్కువ కలిసింది రేవంత్ అన్నని. రేవంత్ గారా బాబు గారా అంటే ఏం చెప్తారు మీరు? నాకు బాబు గారే ఇష్టం, ఎందుకంటే రేవంత్ అన్న కూడా బాబు గారే ఇష్టం, అందుకని అది రేవంత్ అన్న కూడా బాబు గారు ఇష్టం కాబట్టి ఇద్దరికి ఆయన ఇష్టం. అలాగే మీరు ఫోటోలు దిగి పెడుతూ ఉంటారు చంద్రబాబు గారిని, ఇట్లా వీళ్ళు ట్రోల్స్ వస్తూ ఉంటాయి, పోలీస్ స్టేషన్. అయినా మీరు ఆపరు కదా ఫోటోస్ పెట్టాలంటే. నేను రాజకీయ నాయకుడిని కాదు, నేను ఏదో పదవుల్లో లేను కదా, నేను పోటీ చేయను కదా. సో నేను కళాకారుని, నేను పాటగాడిని. వాళ్ళు ఎంతో అద్భుతమైన విజయాలు సాధించిన విజేతలు వాళ్ళు పిలిచినప్పుడు, అదే నేను చెప్తున్నాను కదా, కేసీఆర్ గారు కేటీఆర్ గారు పిలిస్తే కూడా వెళ్ళేవాడిని నేను. జగన్ గారు పిలిస్తే కూడా వెళ్ళా, జగన్ కథాగానం కూడా చేసిన. వాళ్ళు నన్ను పిలిచి ఇప్పుడు గౌరవిస్తుంటే ఎవరైనా వద్దంటారా? ఇప్పుడు రా చరణ్ రా అని అంటే పిలిచాము, ఆ ఆనందాన్ని వ్యక్తపరచుకుంటాం, పెట్టుకుంటాం. అది నాకు పార్టీలతో సంబంధం లేదు, నాకు అసలు ఆ పార్టీలో ఏంటో కూడా తెలియదు, నేను అసలు పట్టించుకోను. కథాగానాలు అందరూ చేస్తాను, అందరు పాటలు చేస్తాను. నన్ను అడిగి నా తలుపు కొట్టి ఎవరు వస్తే వాళ్ళకి న్యాయం చేస్తుంది. సినిమా అయినా, రాజకీయం అయినా, ఇండిపెండెంట్ అయినా నన్ను కావాలని కోరుకొని వచ్చిన వాళ్ళకి ప్రాణం పెడతాను నేను, అంతే. ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ అంటే గుర్తొచ్చింది, ఎవరైనా యూట్యూబ్లో చేసి హిట్ అయ్యి సినిమాల వైపు వెళ్తారు, కానీ మీరు సినిమాలు చేసి యూట్యూబ్ని స్టార్ట్ చేశారు. అసలు ఏంటి దీనికి? నేను అదే చెప్పాను కదా, నీకెందుకు మ్యూజిక్ అనే వాళ్ళందరికీ ఒక ఆన్సర్ చెప్పాలి. నేనే కంపోజ్ చేసిన పాట ప్రపంచానికి నా పేరుతో, మ్యూజిక్ డైరెక్టర్గా నా పేరుతో ఉండి ఆ పాట హిట్ అవ్వాలి. సినిమాలు చేస్తే అది సినిమా నా చేతిలో లేదు, సినిమా అన్ని కుదరాలి దానికి. సో ఒక 5 నిమిషాల పాటలో కథ చెప్పొచ్చు, కానీ దాన్ని కూడా నేను అప్పుడు ఏమనుకున్నా అంటే, ఒక హిట్ కొట్టాలి అంటే ఒక మంచి అమ్మాయిని పెట్టి, ఒక మంచి కాన్సెప్ట్ పెట్టి, ఏదో పెట్టి కూడా హిట్ అవుతాయి. నా కోరిక, నా సంకల్పాన్ని కూడా, మ్యూజిక్ డైరెక్టర్గా గెలవాలనే సంకల్పానికి కూడా ఒక మంచి సమాజ హితాన్ని యాడ్ చేసిన, మంచి విషయాన్ని చెప్తూ ఇట్టు కొడదాం. అందరూ అలా వెళ్తున్నారు కదా, మనం ఒక మెసేజ్ ఇస్తూ. అంటే ఆ 2-3 ఏళ్ళు కరోనా కూడా రావడం, ఆ టైంలో సినిమాలు కూడా ఎక్కువ లేకపోవడం వల్ల నేను ఇంట్లో ఊరికి వెళ్ళి, ఊరిలో ఉన్నా కూడా నేను స్టూడియో పెట్టుకొని అక్కడ కూడా చేసేవాడిని. సో నా మాట వింటున్నారు జనం, ఒక ఎట్టుండరా ఊరు ఎట్టుండరా అని ఊరు గురించి చెప్తే విన్నారు.
అన్నదమ్ముల గురించి చెప్తే విన్నారు. వినేటప్పుడే కొన్ని మంచి విషయాలు ఎక్కువ చెప్తాం. ఈ గ్యాప్ మళ్ళీ ఇప్పుడు సినిమాల్లో బిజీ అయిన తర్వాత నాకు టైం లేదు. దొరకదు. సో ఆ దొరికిన టైంలో ఎన్ని చెప్పాలో ఎన్ని చెప్పలేని అంటే మిగిలిపోయిన విషయాలు ఉన్నాయో సినిమాలో రానివి లేకపోతే పాటలుగా రానివి అవన్నిటికీ ఆల్మోస్ట్ చేసిన నేను.